గుడి తీసేస్తారా పొద్దున్నే ఇది బీగాలు వేసేస్తారా? బేగం పేరు అట్లే ఉంటుంది. గడి తీసుకుని అంటే ఇప్పుడు మనం ఒకవేళ 5కు అట్లా రావాలంటే ఏం తెలియదు. 5కైతే ఏమన్నా బేగం వేస్తారు. ఇక్కడ పుట్టుందా? పుట్టలేదు. రాళ్ళు నాగరాళ్ళు ఉంటాయి. వాళ్ళు ఊరికే మట్టి పోసి పెట్టుకుంటున్నారు చెట్టుకి ఈ పక్క. పుట్టలో పాలు పోసేట్లేదా? పుట్ట ఏం లేదు, మామూలుగా ఉంది చూపు. వాళ్ళు కట్టినారు మట్టి పోసి. కుక్క ఉందేడా? ఏమను బయట పోతావా? పూజారి ఉంటాను ఇందులే పుట్ట ఎందుకు లేదు? విగ్రహాలు పూజారి ఉన్నాను. గంగమ్మ గుడి అది. ఇదో గంగమ్మ గుడి. గంగమ్మ బండారు ఎత్తుకోబడానికి పేపర్ ఇక్కడ వచ్చి పోసుకోవచ్చు. బేగాలు వేస్తారో లేదో అడగాల. ఎవరో అప్పుడు టెంకాయ కొట్టి పూజ చేసుకొని పోయినారు చూడండి. అంతే, ఈ నాగలికి ఇక్కడ పూజ చేసుకోవడము, పూలు పెట్టి పసుపు కుంకుమ వేసి బొట్లు పెట్టేసి టెంకాయ కొట్టుకోవడము, పాలు ఇక్కడ పోయడం. ఇది పుట్ట అంతే. ఎవరు లేరేడా? అనుకో ఉండారని అడుగుదామంటే ఎవరు లేరు. ఇక్కడ మనం ఇంట్లో ఎగస్ట్రా పటాలు ఏమన్నా వద్దు అనుకుంటే ఇక్కడ పెట్టేయచ్చు తీసుకొని వచ్చి. ఇది రాగి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు. ఎంత బాగా రెండు కలిసి ఉన్నాయి ఇప్పుడు. వేప చెట్టు, రాగి చెట్టు సూపర్. అది వచ్చి రాగి చెట్టు, అది కూడా వేప చెట్టు, రాగి చెట్టు. ఇది రాగి చెట్టు. ఈ రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉండడం ఇది పెద్ద కథే ఉందండి. దీనికి మనం మొక్కితే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇలా ఇక్కడ వస్తే అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎవరు లేరాడు ఇంట్లో? మీరేనా ఉండేది? ఇక్కడ ఉండేది మీరేనా? ఎవరు లేరు వాళ్ళ? పొద్దున్నే మనం పూజకి అందరూ రావాలంటే ఒక గేట్ తీసే ఉంటుందా 5కు అట్లా? ఉంటుంది. అంటే ఇప్పుడు నాగాలమ్మకు పాలు పోసుకోవాలన్నా అట్లా ఉంటుంది. చీకట్లో వచ్చేదానికి ఉంటుంది. 5 గంటలకు గేట్ తీసింటారా బేగం వేసింటారా అని? ఒకవేళ తీయకపోయినా అరిస్తే లేస్తారా? లేస్తారు. అదే వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు పిలిస్తే పలకనేలా ఉన్నారా లేరా?
ఇంకా ఉన్నారా? ఇట్లా నాగదోషం ఉంది అంటే తెల్లారుజామునే వచ్చేదానికి. బా ఏం ఫాస్ట్ తిరుగుతాను. ఈ రాగి చెట్టు యాప చెట్టు రెండు కలిసి ఉన్నాయి కదా అది. ఓకే, పిలుద్దామా ఉండారేమో. ఇదేం పుట్ట కాదు అంటున్నారు అక్క, పుట్టే కదా. ఇది మర్రి చెట్టు, ఎంత పెద్దది ఉందో.